కూర్చోవాలి అనుకుంటే ఎవరో ఏదో మనల్ని గొప్పగా చూస్తారనో లేకపోతే దానివల్ల సోషల్ స్టేటస్ పెరుగుతుందనో ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఇవన్నీ కొన్ని రోజులు మేము డ్రైవ్ చేస్తాయి. ఒక పీరియడ్ ఆఫ్ టైం మీరు కూర్చోవాలి అనుకుంటే చాలా స్ట్రాంగ్ ప్యాషన్ ఉండాలి. అది ఇప్పుడు నా దృష్టిలో తీసుకుంటే నేను 3 సార్లు మెయిన్స్ రాసిన తర్వాత 3 సార్లు ఫిలిమ్స్ వెళ్ళాను బ్యాక్ టు బ్యాక్. నాకు అసలు అన్థింకబుల్, అది అర్థం కాలేదు. అసలు సర్వీస్లో కూడా ఉన్నా. నాకంటే నేను సెలెక్ట్ అయినప్పుడు సెలెక్ట్ అవ్వని వాళ్ళు చాలా మంది సెలెక్ట్ అయిపోయారు. తర్వాత కొత్త సెలెక్ట్ అయిపోతున్నారు. చూస్తున్నాను నాకేంటి ఆపర్చునిటీ రావట్లేదు మెయిన్స్ రావడానికి. కానీ నాకున్న డీప్ ప్యాషన్, నేను నెక్స్ట్ 32 ఇయర్స్లో ఇలా ఉండాలనుకుంటున్నాను, ఇలాంటి పనులు చేయాలనుకుంటున్నాను అన్న ఒక డీప్ ప్యాషన్, అండర్స్టాండింగ్, క్లారిటీ, ప్లస్ నాకు నేను చేయగలను అన్న ఒక కాన్ఫిడెన్స్. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఐ పుష్ మైసెల్ఫ్ ఫార్వర్డ్. సో మీరు కూడా చదవాలనుకుంటే ఎగ్జామ్కి, ఈ ఎగ్జామ్కి కావాల్సిన విషయాలు ఏంటి అనేది క్లారిటీ ఉండాలి. ఎందుకు వస్తున్నాము, ఎన్ని రోజులు కూర్చోబోతున్నాము, ఎలాంటి రిస్క్స్ ఉన్నాయి, ఈ క్లారిటీతో కూర్చొని దెన్ యూ స్టార్ట్ స్టడీయింగ్ ది సిలబస్. స్టడీ, నాట్ రీడింగ్. you'll have to understand and imbibe the syllabus. తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ప్యాటర్న్ మీకు అర్థమైపోతుంది. సో మీకు బేసిక్ టెంప్లెట్ వచ్చేసి ఏం చేయాలనేది. నెక్స్ట్ ఎగ్జామ్కి ఈ టెంప్లెట్ నుంచి ఉంటుంది ఆల్మోస్ట్. ఏమంటే ఈ టెంప్లెట్కి కొత్త లేటెస్ట్ డెవలప్మెంట్స్, కరెంట్ అఫైర్స్ అవి ఇవి యాడ్ అవుతాయి. సో ఇవి బేస్ చేసుకొని ప్రాక్టీస్ చేసి ముందుకెళ్తే, ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బీ వెరీ స్ట్రాంగ్ అన్ యూర్ ఫండమెంటల్స్, బేసిక్స్. పాలిటీ అంటే ఏంటి, అసలు దాంట్లో ఉన్న ఇన్స్ అండ్ అవుట్స్, బేసిక్ స్ట్రక్చర్, వాటి మధ్య అండర్స్టాండింగ్, ఎవ్రీథింగ్ అర్థమైపోతుంది కాన్స్టిట్యూషన్ సంబంధించి. అలాగే జాగ్రఫీ, డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ ఏరియాస్, డిఫరెంట్ థియరీస్, దాని మధ్య లింక్, అగ్రానమీ, అగ్రికల్చర్ సంబంధించిన అండ్ ఎకనామిక్స్ అండ్ దాని రిలేషన్ టు జాగ్రఫీ అండ్ ఇండస్ట్రీ. ఇట్స్ లైక్ ఇఫ్ యూ టాక్ అబౌట్ థింగ్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్ రిలేటెడ్. మన పాలసీకి జాగ్రఫీకి లింక్ ఉంటుంది, జాగ్రఫీకి ఎకానమీకి లింక్ ఉంటుంది, ఎకానమీకి హిస్టరీకి లింక్ ఉంటుంది. ఇవన్నీ అప్రిషియేట్ చేయగలాలి అంటే ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉండాలి. ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంటే రికలెక్షన్ బాగుంటుంది, రికలెక్షన్ బాగుంటే ఈ క్రాస్ మ్యాచింగ్ బాగుంటుంది, క్రాస్ లింకేజ్ బాగుంటుంది. అప్పుడు మీరు ఒక హోలిస్టిక్ అండర్స్టాండింగ్ వస్తుంది సబ్జెక్ట్ మీద. ఆన్సర్స్ రాస్తున్నప్పుడు ఈ హోలిస్టిక్ అండర్స్టాండింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది. దట్స్ వేర్ యూ బీట్ అదర్స్ ఇన్ ఎగ్జామ్. మీరు సక్సెస్ అయినప్పుడు ప్రిపేర్ అయిన దానికి సక్సెస్ కానప్పుడు మీ ప్రిపరేషన్ మధ్య ఎన్నో తేడాలు ఉన్నాయి. అంటే ఇది అనేక విషయాల్లో మెరుగుపడడానికి మీరు సక్సెస్ అందుకోగలుగుతారు. ఆ డిఫరెన్స్ ఏం చెప్తారా? ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ వచ్చేసి సైన్స్ సబ్జెక్ట్స్ చదవడానికి ఈ హ్యుమానిటీస్ చదవడానికి మధ్య ఉన్న వ్యత్యాసం. నాకు తెలియదు, ఫస్ట్ అర్థం కాలేదు. అసలు ఎలాంటి విధంగా చదివితే యూపీఎస్సీలో మార్క్స్ వస్తాయి అనే విషయం నాకు అర్థం కాకనే చాలా టైం వేస్ట్ అయింది. ఫస్ట్ థింగ్ అది అర్థమైన తర్వాత నాకు ప్రిలిమ్స్ కాలేదు 2 years. అందుకే యాక్చువల్ 2 years చేయలేదు. మేబీ ఇంతకుముందు రాసుంటే ఒక మంచి ర్యాంక్ తెచ్చుకోగలను అన్న కాన్ఫిడెన్స్ నాకు అప్పుడే వచ్చింది. 2014 నేను క్లియర్ చేసినప్పుడు నాకు అర్థమైంది. నేను నెక్స్ట్ టైం మెయిన్స్ రాగలిగితే ఐ కెన్ రియలీ మేక్ ఏ సిగ్నిఫికెంట్ చేంజ్ అనిపిస్తుంది. అన్ఫార్చునేట్లీ నాకు ప్రిలిమ్స్ అవ్వలేదు. సో హ్యావ్ టు వెయిట్ ఫర్ 2-3 years. ప్రిలిమ్స్ కానప్పుడు ఎలాంటి అవుటర్ ఎక్స్పీరియన్స్ ఎలాంటి ఫేస్ చేశారు? అంటే అయిపోయింది మనోడిని అట్లా ఎవరు అనలేదు, కానీ అట్లా ఎలా ఫార్చునేట్లీ అట్లా అనలేదు. అన్నా కూడా నాకు పట్టించుకుంటాను కాదు. ఐ హావ్ వెరీ స్ట్రాంగ్ యాంకరింగ్ మై పర్సనాలిటీ. ఎవరు పక్కన వాళ్ళు ఎవరు అంటే షేక్ అయ్యే కైండ్ కాదు. ఎంత స్ట్రాంగ్ మీరు? చాలా స్ట్రాంగ్, మెంటల్లీ వెరీ స్ట్రాంగ్. అంటే ఎగ్జాంపుల్స్ మీకు ఇప్పుడు రెడీ రెఫరెన్స్లో ఇవ్వలేము, కానీ మీరు చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు నా మాట అనుండొచ్చు, 3 attemptsలో నేను ప్రిలిమ్స్ అవ్వకపోతే ఇంక వీడు ఏం చేయలేడేమో అన్నట్లు ఎవరు అన్నా కూడా జనం చాలా మంది కొంచెం డిలా పట్టుకోవచ్చు. కానీ నాకు నేను కన్విన్స్ అవుతాను. నేను వన్స్ కన్విన్స్ అయ్యానంటే పక్కన వాళ్ళు ఎంత అన్నా కూడా అది ఒకసారి నెగిటివ్ అయితే పాజిటివ్ కూడా అవుతుంది. పాజిటివ్ చాలాసార్లు అవుతుంది, కొన్నిసార్లు నెగిటివ్ అవుతుంది. నాకు చెడు చేసే వాటిని జనాలు చెప్పినా నమ్మను, వినను. ఒకసారి ఈ స్ట్రాంగ్ పర్సనాలిటీ వల్ల నేను కన్విన్స్ అయితే పోయినాను. మైండ్లో ఒకసారి ఫిక్స్ అయితే వెనకడుగు చేసేది లేదు అన్న టైప్లో ఉంటాను జనరల్లీ. ఒకసారి అది నెగిటివ్ అవుతుంది. కొన్ని నెగిటివ్ థింగ్స్ని కూడా నేను సఫర్ అయ్యి నేను అర్థం చేసుకొని మళ్ళీ వదిలిపెట్టాను. జనాలు చెప్పారు నాకు అంతకుముందు. సో అలాగా నాకు పర్సనాలిటీ వెల్ గార్డెడ్, అంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, అంత ఈజీగా బెండ్ అయ్యే ఛాన్స్ లేదు. సో లక్కీ ఇట్లాంటిది లేదు, పోయింది అయిపోయింది లేదా అనేది ఎవరు అనలేదు. అన్నప్పుడు నేను దాన్ని పట్టించుకునేవాడిని కాదు. సో ఐ వెంట అహెడ్. అప్పుడు ఏంటంటే ప్రిలిమ్స్ ఎందుకు పోయిందని నాకు తెలుసు. 2015లో నా మైండ్ నేను అనుకున్న ర్యాంక్ రాలేదు, పెద్ద ర్యాంక్ వచ్చింది, వేరే సైడ్ వస్తుంది అని కొంచెం డీల్ అవ్వలేదు. వెంటనే ప్రిలిమ్స్ స్టార్ట్ అయింది. సో ఆ మైండ్తో నేను ఎగ్జామ్ రాలేదు, పోయింది 1 questionతో పోయింది ఆ ఇయర్. నెక్స్ట్ ఇయర్ ఐ వాజ్ ఇన్ ట్రైనింగ్. I do many things apart from studying. I work out, I play shuttle badminton, table tennis, and I dance.
సో మంచి కల్చరల్స్ డాన్స్ చేస్తాను. సో ఐ యాక్టివ్ ఇన్ కల్చరల్స్. ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, టైం స్పెండ్ చేస్తాను, పార్టీ కూడా చేస్తాను. సో అన్నిట్లో యాక్టివ్, సోషల్ లైఫ్ కూడా చాలా యాక్టివ్ ఉంటుంది నాకు. సరే కాబట్టి ఈ అకాడమిక్ సోషల్ లైఫ్ బ్యాలెన్స్ మిస్ అయింది. ప్లస్ అక్కడ క్లాసెస్, వాట్ ఎగ్జామ్ మళ్ళీ నా ప్రిలిమ్స్ ఎగ్జామ్. సో వీటన్నిటిలో ఐ యూస్ టు గెట్ చోక్. నాకు తెలుస్తూ ఉంది దూరం అయిపోతుంది ఎగ్జామ్, నువ్వు చేయలేకపోతావు అని. కానీ నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను ఆ 1 year. సో కొంచెం డివేట్ అయ్యాను, అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రాస్తే ఫస్ట్ పేపర్ క్లియర్ చేశాను. ఆ నెక్స్ట్ పేపర్ పోయింది, క్వాలిఫై పేపర్ ఉంటుంది ఇంగ్లీష్, సిసాట్, అది పోయింది అన్ఫార్చునేట్లీ. అది కూడా చూసాను నేను. నాకు తెలిసి అట్లీస్ట్ ఈ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండి సిసాట్ అంతకుముందు మంచి మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఎవరు నాకు తెలిసి సిసాట్ ఫెయిల్ అయినారు. నా ఫెయిల్యూర్ కూడా చూసాను, సిసాట్ ఫెయిల్యూర్ కూడా చూసాను. సో మై ఫెయిల్యూర్ ఇస్ హోల్సమ్, కంప్లీట్ ఫెయిల్యూర్. సో అన్ని ఫెయిల్యూర్ చూసిన తర్వాత అర్థమైంది. సో మేబీ ఇది ఒక టెంప్లెట్ ఫర్ లైఫ్ ఏమనిపించింది. ఎప్పుడు ఏదైనా ఫెయిల్ అవ్వచ్చు, ఎవరైనా ఫెయిల్ అవ్వచ్చు, ఎక్కడైనా ఫెయిల్ అవ్వచ్చు. ఫెయిల్యూర్ అనేది కామన్, కానీ ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేసుకునే పర్సనాలిటీ అందరికీ ఉండదు. అది డెవలప్ చేసుకోలేకపోతే డిలా పడిపోవడము, నెగిటివ్ సైకిల్లోకి వెళ్ళిపోవడము, నెగిటివ్ పర్సనాలిటీ డెవలప్ చేసి అదే నెగిటివ్ వైపు చేయడం స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నేను అలా ఉండకూడదు, నేను అది కాదు యాక్చువల్లీ. సో నాకు ఫెయిల్యూర్ వచ్చినా కూడా నేను ఇంకో మనిషిలో మారకూడదు, నేను అలాగే ఉండాలి అని ఫిక్స్ అయ్యాను. సో ఫెయిల్యూర్స్ని కూడా చాలా కొంచెం హుందాగా నవ్వుతూనే తీసుకోవడం స్టార్ట్ చేశాను. కానీ నేను సాటిస్ఫై అయినా ఫెయిల్యూర్లో కూడా ఐ కెన్ సీ హోప్, ఐ కెన్ బి దేర్ ఇఫ్ ఐ రైట్ ఎగ్జామ్. అట్లా ఐ వర్కింగ్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.